హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రుచులు షడ్రుచులు. సరికొత్త వంటకాలతో మీకు పరిచయం చేసిన రుచులు షడ్రుచులు ఈ వారం సో మరి ఈ వారం మన రుచులు షడ్రుచులు షోలో పార్టిసిపేట్ చేయడానికి సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి భార్గవి వచ్చేసింది. సో మరి మనకి భార్గవి ఈ వారం మనకి ఏ వంటకాన్ని తెలుసుకుందాం. సో మరి ఎందుకైతే లెట్స్ స్టార్ట్ అవర్ షో. హలో భార్గవి, వెల్కమ్ టు ద షో. రైట్, సో మరి ఇవాళ మా రుచులు షడ్రుచులు ప్రేక్షకులకు ఏమంటారు? పొటాటో నూడిల్స్ బాల్స్. ఓకే, రైట్, పొటాటో నూడిల్స్ బాల్స్. మరి ఈ వారం మా ప్రేక్షకులు జల్సా చేసుకోబోతున్నారు. రైట్, మరి నువ్వు ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, రైట్. మరి పొటాటో నూడిల్స్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే, రైట్. మనకి ఈ వారం రుచులు షడ్రుచులు ప్రేక్షకులకి భార్గవి పొటాటో నూడిల్స్ బాల్స్ తయారు చేసి చూపించబోతుంది. సో మరి పొటాటో నూడిల్స్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు మీకోసం. పొటాటో నూడిల్స్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు మ్యాగీ, కొత్తిమీర, పెప్పర్ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా, ధనియా పొడి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పొటాటోస్, కార్న్ ఫ్లవర్, బియ్యపు పిండి, స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్స్ చేసుకునేందుకు వాటర్. ఓకే వ్యూస్, పొటాటో నూడిల్స్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో మరి ఇప్పుడు తయారు చేసేదాన్ని చూద్దాం. భార్గవి, సో కావాల్సిన పదార్థాలు చూసాం, ఇప్పుడు తయారు చేసేదాన్ని. ఫస్ట్గా ఏం చేయాలి? పొటాటోస్ని పీల్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పొటాటోస్ని మనం పీలర్తో పీల్స్ తీసుకోవాలి. ఓకే, రైట్. చేస్తావా వంటలు? బాగా వచ్చు. ఇంట్లో అమ్మకి బాగా హెల్ప్ చేస్తుంటావు అనమాట. ఫస్ట్ నువ్వు చేసిన ఫుడ్ ఐటమ్ ఏంటి? ఫ్రైడ్ రైస్. సో చూసారా, ఎవరైనా వంటలు స్టార్ట్ చేస్తున్నారా అమ్మాయిలు అనుకుంటే వీళ్ళు చేసేది మొదటగా మ్యాగీ చేస్తారు, లేదనుకుంటే ఫ్రైడ్ రైస్ చేస్తారు. దీంతో స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళ వంటల ప్రయాణం. ఇక అక్కడి నుంచి ఏ చివరి వరకు చేరొద్దో ఎవరికి తెలియదు. సో ముందుగా అయితే మనకి పొటాటో నూడిల్స్ బాల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పొటాటోస్ని పీల్ తీసుకోవాలన్నమాట. ఇంతవరకు చదివా భార్గవి? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాం. ఓకే, ఓకే, అయిపోతే ఎంత ఇంకా కాలేజ్ డేస్ అయిపోయినట్టేనా? ఇంకా హ్యాపీనెస్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మొత్తం అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ ఏం చేద్దామని? జాబ్ చేయాలి. ఓకే, సో ఫైనల్గా అయితే మనం పొటాటోస్ని ఇలా పీల్ చేసి పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీంట్లో తురుముకోవాలి కొంచెం చిన్న చిన్న పీసెస్. అచ్చా, ఓకే, పొటాటోస్ని ఇలా తురుముకోవాలి. ఓకే, సో వ్యూవర్స్, వి నో దట్ ఆల్రెడీ మనకు తెలుసు రుచులు షడ్రుచుల్లో మనం కొత్త ఐటమ్స్ని మనం నేర్చుకుంటుంటాం కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం పొటాటోస్ని బాగా పీల్ చేసుకున్నాం. ద నెక్స్ట్ ఏంటంటే తురుముకోవడం. మామూలుగా ఎన్ని పొటాటోస్ పడతాయి? 4-5 మనకి సరిపోతాయి. ఎన్ని బాల్స్ కావాలనుకుంటే దాని బట్టి. సో మరి ఆల్మోస్ట్ అయితే మనం తురిమేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం ఆనియన్ సరిపడా ఆనియన్స్. ఓకే, సో ఒక చికెన్ ఎలా అయితే మ్యాగ్రేట్ చేసి పెట్టుకుంటామో అలా చేసుకోవాలంట మొత్తానికి. పీసెస్గా కట్ చేసుకుందాం. స్లైసెస్గా కట్ చేసుకున్న 1 or 2 పచ్చిమిర్చి. అండ్ ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళనుకుంటే ఇంకొక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా ఎంత యూస్ చేయవచ్చు? కారం కావాలంటే కొంచెం. ఓకే, స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక 1/2 teaspoon సరిపోతుంది. ధనియాల పొడి. ఓకే, ఓకే, సరిపడా సాల్టా? ఓకే, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్. ఓకే, కారం ఎంత? సో మన భార్గవి స్పైసీ ఎక్కువ తిననంటుంది, అందుకే కొంచెం యూస్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్.
సో ఇదొక్క హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో వ్యూస్ చూసారు కదా, ఆల్మోస్ట్ మనం తుంపుకున్నటువంటి ఈ పొటాటోలో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఈ స్మాల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ మసాలాస్ ఇవన్నీ కూడా వేసుకొని మనం నీట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కార్న్ ఫ్లవర్. ఓకే. కార్న్ పౌడర్ ఎంత? 2 టేబుల్ స్పూన్స్. ఓకే. బియ్యం పిండి. నెక్స్ట్ దీంట్లో బియ్యం పిండి. ఇవి ఎందుకు యూస్ చేస్తారు బియ్యం పిండి? బాల్స్ అనేది రౌండ్గా రావడం కోసం. దాంతో పాటు కొంచెం క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఏమైనా ఆయిల్ వేసే అవకాశం ఏదైనా ఉందా? ఏం లేదు. ఓకే. సో వీటన్నిటిని కూడా నీట్గా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే పొటాటో నూడిల్స్ బాల్స్ అయితే ఫైనల్గా ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఏం చేయాలో నువ్వే చెప్పాను. పాటలలో పాడడం కానీ స్కూల్ కాంపిటీషన్స్లో ఏదైనా పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తావా? గేమ్స్ లేకపోతే ఇలాగే తలంచుకొని రాస్తూనే ఉంటావా? గేమ్స్ ఇంట్రెస్ట్. గేమ్స్ బాగా ఇంట్రెస్టా? ఓకే. పీటీ ఉషా లాగా పివి సింధు లాగా ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా అట్లా? అలా ఏం లేదు. మరి స్టడీస్ మరి ఎంత పైకి ఎత్తేయకుండా కొంచెం ఆ లెవెల్లోనే వెళ్తా అంటున్నావు. వెరీ గుడ్. ఎక్కువ స్టడీస్ అంటే నీకు బాగా ఇష్టం. ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేరా? భార్గవి సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నా. ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా. యా, ఓకే. బాల్స్ ఎంత మాదిరిగా చేసుకోవచ్చు మనం? అంటే బాయిల్లో డీప్ ఫ్రై కోసం బాగా ఓకే చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసుకున్న ఐటమ్ని చూస్తుంటే వెరైటీ వేరియేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ గుర్తొస్తుంది. ఆ ఫ్లేవర్ ఎలా ఉంది అంటే మనం పకోడాకి కలుపుకున్న ఫ్లేవర్ స్మెల్ ఒకటి వస్తుంది. అండ్ అలాగే మసాలా వడ వేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంది. సో ఇలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తున్నాయి. బికాస్ ఎందుకంటే మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి. చేసుకుంటావా ఇంట్లో నువ్వు ఇలాంటి ఐటమ్స్ మొత్తం? స్నాక్స్కి యూజ్ చేసుకోవచ్చు బాగా. ఓకే. సో ఇంట్లో స్నాక్స్ చేసుకోవచ్చు వీటితో పాటు. స్నాక్ ఐటమ్స్ ఇంకా ఏమి బాగా చేసుకుంటావు నువ్వు? ఇంకా వెజ్ మంచూరియా. ఓకే. నాన్ వెజ్తో బాగా చేసుకుంటావు ఏమైనా ఐటమ్స్? నాన్ వెజ్ ఏం లేదు, అసలు తినవా? ఎందుకని అట్లా తినకూడదని ఏమన్నా అనుకున్నావా? చిన్నప్పటి నుంచి అలా తిన్నా. ఎగ్ కూడా తినవా? ఓన్లీ ఎగ్ ఒకటే. వెరీ గుడ్. సో వ్యూస్ నీట్గా ఇలా రౌండ్స్ చేసుకొని బౌల్స్ చేసి పెట్టుకోవాలి. సో అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో దానికి లెవెల్గా మనం చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఉంటారు కదా, అండ్ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళు దానికి తగ్గ బౌల్స్ చేసుకుంటారు. ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నవారు ఒక 10 బౌల్స్ చేసుకుంటారు. సో దే ఆర్ విష్ అనమాట, అది ఇష్టం. ఓకే. సో ఫైనల్లీ అయితే బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం బౌల్లో మనకు సరిపడా మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఓకే. బౌల్లో మనకు మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత బియ్యం పిండి, కార్న్ ఫ్లేవర్. ఓకే. బియ్యం పిండి అండ్ కార్న్ ఫ్లేవర్ అండ్ అట్ ది సేమ్ టైం మ్యాగీ మసాలా, సాల్ట్. ఓకే. గరం మసాలా, పెప్పర్ పౌడర్. సో ఈ మిశ్రమం మొత్తం దీంట్లో మిక్స్ చేసేస్తాం. ఓకే. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ప్రాసెస్. తర్వాత వాటర్, కొంచెం వాటర్. యా. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలి దీంట్లో. Okay, so finally we got this. Okay. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? తర్వాత ఈ బాల్స్ దీంట్లో వేసుకోవాలి. ఓకే.
సో ఏదైతే మనం రౌండ్స్ చేసుకున్న బాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ బాల్స్ దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత మ్యాగీలో ఇలా mix మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే, ఈ రౌండ్స్ అంతా అయ్యేటట్లు చూసుకోవాలి. ఓకే. సో ఇట్లా రౌండ్స్కి అంతా కూడా అయ్యేటట్టుగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే. అలాగే ఇట్లా ప్రతి బ్రౌన్కి యా, సో ప్రతి ఒక్క బాల్కి మనం ఇట్లా ముంచుకొని ఇలా చేసుకోవాలి. ఫైనల్గా అయిపోయింది ఓకే, బాల్స్ అన్ని. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? ఇది 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రై పెట్టుకున్నట్లు ఓకే, చేసుకోవాలి. రైట్ వ్యూస్, చూసారు కదండి. ఈ బాల్స్ ఏదైతే మనం ఇలా మ్యాగీలో ఇలా పెట్టుకున్నామో చూడడానికి చాలా వండర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంది. బట్ అయితే ఇంకా ఇది అవ్వలేదు. దీన్ని ఒక 15 మినిట్స్ మనకి ఫ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో డీప్ ఫ్రిడ్జ్లో మనం ఇలా పెట్టేసుకుంటాం. ఒక 15 మినిట్స్ తర్వాత మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 15 మినిట్స్. 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో. ఓకే వ్యూస్, సో ఫైనల్లీ అయితే డీప్ ఫ్రిడ్జ్లో మనం 15 మినిట్స్ పెట్టి తీసేసాం. సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ప్యాన్లో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఓకే, స్ట్రైట్. మరి అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, డన్. లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. వచ్చాయా కాలేజ్ డేస్లో ప్రపోజల్స్? ఏం లేవు. వచ్చినా కూడా నువ్వేం యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ చదువు చదువు చదువు. వెరీ గుడ్. సో మమ్మీ డాడీ నేను ఎలా చూసుకుంటారు? ఇంట్లో బాగా చూసుకుంటారు? మమ్మీ ఏం చేస్తుంటుంది? హౌస్ వైఫ్. డాడీ రేడియోగ్రాఫర్. రేడియోగ్రాఫరా? ఓ సూపర్, నైస్. ఇక్కడ నెల్లూరేనా? నీకు తమ్ముళ్ళు, అన్నలు? అన్నయ్య ఏం చేస్తుంటాడు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, జాబ్ చేస్తాను. అన్న కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కదా, మొత్తం నీట్గా మాగి అంతా డివైడ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అరౌండ్ అంతా ఫిల్ చేసుకొని సో ఫైనల్లీ పొటాటో నూడిల్స్ బాల్స్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా వ్యూస్ కూడా వెయిట్ చేసుకుంటాను. ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ అయితే 50% స్నాక్స్ కేఎఫ్సీ చికెన్ ఉంటుంది కదా, అలా అనిపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నామా? చాలా క్రిస్పీగా పిల్లలకి స్నాక్ ఐటమ్ ఉంది. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. వేడివేడిగా పొటాటో నూడిల్స్ బాల్స్ రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్. పొటాటో నూడిల్స్ బాల్స్ అండి. పొటాటో నూడిల్ బాల్స్. పొటాటో నూడిల్స్ బాల్స్. యా. సో వ్యూస్ చూసారు కదండి, పొటాటో నూడిల్స్ బాల్స్ చూడడానికి చాలా వండర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి అండ్ అలాగే మిడిల్లో టమాటా సాస్. సో మరి ఇప్పుడు ఈ ఐటమ్ ఎలా ఉండబోతుందో ఒకసారి టేస్ట్ చేసుకుంటాను. నువ్వు కూడా తీసుకున్నాను.
సూపర్, చాలా బాగుంది, చాలా టేస్టీగా. నిజం చెప్పాలంటే కేఎఫ్సీ లా ఉంది. కేఎఫ్సీ తిన్నా కూడా రాదు అంత టేస్ట్. నిజంగా హోమ్ ప్రిపేర్డ్ అంటే రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఐటమ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా వండర్ఫుల్గా ఉంది. లైట్గా స్పైసీగా ఉంది. రియల్లీ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. సూపర్, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, పొటాటో నూడిల్స్ బాల్స్ చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మా రుచులు శ్రద్ధలు ప్రేక్షకులు చాలా వండర్ఫుల్ ఐటమ్స్ పరిచయం చేస్తూ సో భార్గవి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు రుచులు శ్రద్ధలు షో నుంచి వండర్ఫుల్ గిఫ్ట్. సో వ్యూవర్స్, చూసారు కదా ఈ వారం మనకి వండర్ఫుల్ ఐటమ్ని పరిచయం చేస్తుంది భార్గవి, పొటాటో నూడిల్స్. సో మీరు కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు చేసిన తర్వాత మాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదండి ఈ వారం రుచులు షెడ్యూల్స్లో చాలా వండర్ఫుల్గా, చాలా ఫెంటాస్టిక్గా భార్గవి మనకి పొటాటో నూడిల్స్ బాగా తయారు చేసి చూపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. తప్పకుండా మీరు కూడా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీరు చేసిన తర్వాత ఐటమ్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి ఫర్ పార్టిసిపేటింగ్ హియర్. అండ్ చాలా వండర్ఫుల్ ఐటమ్ పరిచయం చేసి చూపించారు. సో ఇదండి ఈ వారం రుచులు షెడ్యూల్స్లు. సో మరి వచ్చే వారం మళ్ళీ ఈ అట్లీ మీ ముందుంటాడు. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఆఫ్.